నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ దొండకాయ మసాలా కర్రీ. మరి దొండకాయ ఫ్రై చేసుకునే దానికన్నా ఇలా కర్రీగా చేసుకుంటే చాలా త్వరగా ఉడికిపోతుంది. అంతేకాదు చక్కగా టేస్టీగా కూడా కుదురుతుంది. మరి కొద్దిపాటి మసాలా వేసి ఈ విధంగా ట్రై చేయండి. రైస్లోకి అయితే సూపర్ టేస్ట్ అనమాట. మరి ఒక్కసారి అయితే ఏమేమి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేశాననేది వీడియోలోకి వెళ్తూ చెప్తాను. ఇక్కడైతే నేను దొండకాయ కర్రీ కోసం దొండకాయలు 1/2 kg తీసుకున్నానండి. టమాటా పెద్దది ఒకటి చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. ఉల్లిపాయ ఒకటి, పచ్చిమిరపకాయలు 2, అలాగే పచ్చి కొబ్బరి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వరకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ వరకు తీసుకున్నాను. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకున్నాను. ఇందులోకి ఆయిల్ 3 టేబుల్ స్పూన్స్ వరకు తీసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు, ఎండుమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇక్కడ తాలింపు అంతా వేగిపోయిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. ఉల్లిపాయలు కొంచెం దోరగా వేయించుకుంటున్నాను. ఇక్కడ 2 నిమిషాల తర్వాత ఉల్లిపాయలన్నీ సాఫ్ట్ కలర్కి వచ్చిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నాను. ఇది కూడా 1 నిమిషం పాటు పచ్చి వాసన పోయేదాకా లో ఫ్లేమ్లో ఉంచి వేయించుకుంటున్నాను. ఒక నిమిషం అయిపోయిన తర్వాత ఇందులోకి టమాటా వేసుకుంటున్నాను. టమాటా త్వరగా మెత్తబట్టడం కోసం ఇందులోకి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. రెండు నిమిషాల తర్వాత చూడండి, టమాటా అంతా చక్కగా మెత్తగా అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులోకి కట్ చేసి పెట్టుకుని దొండకాయ ముక్కలు వేసేస్తున్నాను. అలాగే కొంచెం పసుపు కూడా. ముక్కలకి తగినట్లుగా కారం కూడా వేసేసుకుంటున్నాను. పసుపు, కొంచెం సాల్ట్, అలాగే కారం. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉంచుతున్నాను. ఇక్కడ చూడండి, 10 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను నేను. ఇక్కడ చూడండి, దొండకాయలన్నీ కొంచెం సాఫ్ట్గా అయినాయి, కానీ ఇంకా ఉడకాలి కాబట్టి నేను ఇందులోకి ఇప్పుడు మసాలాలన్నీ వేసి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇందులోకి 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే గరం మసాలా 1/2 స్పూను, దీంతో పాటుగా పచ్చి కొబ్బరి ముద్దను ఇందులోకి వేసేసుకుంటున్నాను. నేను కారం కూడా ముందే వేసేసాను కాబట్టి ముందుగా ఈ మసాలాలన్నీ ఇప్పుడు చివరిగా యాడ్ చేశాను. కారం, ఉప్పు ముందే వేసుకున్నాను కాబట్టి మసాలాల వరకే చివరిలో యాడ్ చేసుకున్నాను. కొంచెం సేపు ఇలా ఉంచేస్తున్నాను. ఇప్పుడు ఇందులోకి 1 కప్ వరకు వాటర్ యాడ్ చేస్తున్నాను. సాల్ట్ కూడా సరిపోయింది. మూత పెట్టేస్తున్నాను ఇలాగే 10 నిమిషాల పాటు. 10 నిమిషాల తర్వాత ఇక్కడ నేను మూత తీస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆయిల్ అంతా చక్కగా పైకి తేలిపోయింది. గ్రేవీ అంతా కూడా క్రీమీగా వచ్చేసింది. ఇప్పుడు ఫైనల్గా ఇలా ఉంటే చాలు, మనకి ఫైనల్గా రైస్లోకి చక్కగా కలిసిపోతుంది. దొండకాయ కూడా చక్కగా ఉడికిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇంకా చివరిగా కొంచెం కొత్తిమీర కూడా కలిపేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసాను. 1 నిమిషం పాటు ఇలాగే ఉంచేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూడండి, దొండకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది.
మరి చూసారు కదా, ఈ విధంగా ట్రై చేసి చూడండి. రైస్లోకి అయితే చాలా చాలా సూపర్ కాంబినేషను. చక్కగా మనకి నాన్ వెజ్ రెసిపీ తిన్నట్లుగా అయితే ఉంటుంది. ఈ మసాలాలన్నీ కూడా సేమ్ నాన్ వెజ్ రెసిపీలో వేసాయి కాబట్టి. మరి ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి మీ ఒపీనియన్ మా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.